ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడిగా సాగుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతలు ఎవరి వ్యూహాలతో వారో ప్రజల్లోకి వెళుతున్నారు. ఎన్నికల్లో అధికార పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు విడుదల చేసింది. మరోవైపు ప్రతిపక్ష నేతలు మాత్రం సీట్ల సర్దుబాటు విషయంలో తర్జన భర్జన చేస్తున్నారు. ఇదే సమయంలో నటుడు, జనసేన నేత నాగబాబు చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నాగబాబు ట్వీట్ ఆంతర్యం ఏంటా అని ఏపీలో చర్చలు మొదలయ్యాయి. వివరాల్లోకి వెళితే, ప్రముఖ నటుడు, జనసేన నేత నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఇండస్ట్రీ అయినా రాజకీయాలైనా ఆయన చేసే ట్వీట్స్ ఎప్పుడూ వివాదాస్పదమవుతుంటాయి. తాజాగా నాగబాబు ఎక్స్ వేదికగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన వారు నాగబాబు చంద్రబాబుని పరోక్షంగా విమర్శిస్తున్నారా, ఆయనకు చంద్రబాబు అంటే ఇంత కడుపుమంట అన్న సందేహాలు వస్తున్నాయని అంటున్నారు. వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవను గౌరవించనక్కర్లేదు, ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్ళు అవుతారు అంటూ చైనీస్ తత్వవేత్త కన్ఫ్యూషియస్ కోట్ను షేర్ చేశారు. అయితే చంద్రబాబు పలు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల జనసేన కార్యకర్తలు పెద్ద ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగబాబు జనసేనకుల బాధను అర్థం చేసుకుని పోస్టు చేసినట్లు కొందరు భావిస్తున్నారు. వాస్తవానికి పొత్తులో భాగంగా జనసేనకు మొదట 24 సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీని నిలబెట్టేందుకు మరో 3 సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జనసేనను 21 సీట్లకే పరిమితం చేశారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రచార సమయంలో ప్రజలతో చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు చూసి జన సైనికులు భారీ అంచనాలు వేసుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అభ్యర్థులను ఎంపిక చేయడంపై జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుని గుడ్డిగా నమ్ముతున్నారని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారాడు అని విమర్శలు చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు తమ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. సీట్ల పంపకం, పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు తన తమ్ముడిని ప్రభావితం చేస్తున్నారని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఇది మనసులో పెట్టుకుని నాగబాబు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికగా ఈ సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించి ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ పోస్టుపై టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. నాగబాబు కావాలనే చంద్రబాబుని టార్గెట్ చేశారని, ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు. మరి ఈ విషయంపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.